ఐస్ తయారీ యూనిట్లపై జిల్లా ఆహార భద్రతా అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని నిర్వాహకులకు ఆహార భద్రతా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలో వేసవికాలంలో ఐస్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఆహార భద్రతా అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఐస్ తయారీ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్లలో పరిశుభ్రత, శానిటరీ పరిస్థితులు, ఆహార భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. తనిఖీల్లో పలు యూనిట్లు FSSAI చట్టం 2006 ప్రకారం అవసరమైన ఆహార లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐస్ను నేరుగా ఆహార పదార్థంగా ఉపయోగించకపోయినా చేపలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నందున ఆహార భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెప్పారు. అలాగే బాహ్య వినియోగం కోసం మాత్రమే అనే బోర్డులు ప్రదర్శించకపోవడం, RO ప్లాంట్లలో UV ట్రీట్మెంట్ వ్యవస్థ లేకపోవడం, RO నీటి నిర్వహణ రిజిస్టర్లు, ఐస్ సరఫరా వివరాలు, ఉత్పత్తి రికార్డులు నిర్వహించకపోవడం గుర్తించారు. నీటి నాణ్యత పరీక్ష నివేదికలు, మైక్రోబయాలజికల్ టెస్ట్ రిపోర్టులు కూడా చూపించలేకపోయినట్లు తెలిపారు. FSSAI చట్టం 2006 ప్రకారం నిర్దిష్ట కాల వ్యవధిలో మైక్రోబయాలజికల్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఐస్ బార్ల లోడింగ్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లు లేకపోవడం వల్ల కలుషితమయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించారు. యూనిట్ నిర్వాహకులకు పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం, నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందడం, అవసరమైన రికార్డులు నిర్వహించడంపై ఆహార భద్రతా అధికారి అవగాహన కల్పించారు. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సందర్భంగా ప్రకాశం బజార్లోని సఫా చికెన్ సెంటర్ నుండి ఓ ప్రైవేట్ గార్డెన్ ఫంక్షన్ హాల్కు ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలో తరలిస్తున్న సుమారు 200 కిలోల చికెన్ను అధికారులు అడ్డుకొని తనిఖీ చేశారు. అనంతరం అది ఫంక్షన్ హాల్కు తరలిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో నిర్వాహకులకు అవగాహన కల్పించి వదిలేశారు. ఇక ముందు ఫుడ్ లైసెన్స్, సంబంధిత పత్రాలతోనే మాంసం రవాణా చేయాలని సూచించారు.